యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని అని దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బంధకములచే బంధింపబడి నిరాశతో ఉంటున్న నిన్ను చూచి దేవుడు ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. జాగ్రత్తగా విను నా సహోదరి సహోదరులారా. దేవుడు నిన్ను కూడా సాతాను బంధకముల నుండి, పాపపు బంధకముల నుండి, శత్రువుల బంధకము నుండి విడిపిస్తాడు. నేడు నీవు ఎటువంటి బంధకములలో ఉన్నవారైనా సరే విడిపించి తన సాక్షిగా నిలబెట్టుకునే శక్తి సామర్థ్యం దేవునికి ఉంది. కనుక నీవు ఎటువంటి బంధకములలో బంధింపబడినా సరే నీవు దేవుని మాత్రము ఆశ్రయించుము. తద్వారా ఆయన అనుగ్రహించే విడుదలను పొందుకొని మరలా నీవు వెనక్కి వెళ్ళిపోకుండా దేవుని సేవ చేస్తూ దేవునికి సాక్షిగా జీవించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయన. అంతమే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు ఆయన నిన్ను తోడుకొని పోవును. తన ప్రజలను శత్రువుల బారి నుండి విడిపించడానికి దేవుడు తోడై ఉండు దేవుడై ఆయన. కనుక దేని గురించి కలవర చెందుకు. దేవునికి ఉన్న అనేక లక్షణాలలో ఒక్క లక్షణం అసాధ్యమనదే లేనివాడు. మన దేవుడు అసాధ్యములను సుసాధ్యము చేయువాడు. నేడు నీ జీవితంలో అసాధ్యము అనుకునే పరిస్థితిని దేవుడు సుసాధ్యం చేయబోతున్నాడు. ఆయన చెంత అప్పగించు. నీ ప్రతి కాడిని విరగగొట్టడానికి, నిన్ను బంధకం నుంచి విడిపించడానికి శక్తి కలిగిన దేవుని వైపు చూడు. దేవుడు దానిని సాధ్యపరచును. అది అరణ్యమైనా సరే, ఎడారి అయినా సరే దానిని ఏర్పరచువాడు ఆయనే. ఆయన ఒక్కడే మహత్ కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఎండిన నీ జీవితంలో నీటి బుగ్గలు పుట్టించువాడు ఆయన. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెలుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నవి. అంత బలము కలిగిన దేవుని నీవు ఆశ్రయించు. నీ ప్రతి కాడి విరగబడును, నీ ప్రతి బంధకము విడిపింపబడును. దేవుని యొక్క ఆశీర్వాదము, విడుదలతో నీవు జీవించదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.